బంగారు ఇల్లు. రామాపురం అనే ఒక నగరం ఉండేది. అక్కడ చందనం చెట్లు ఇంకా గోధుమలు చాలా బాగా పండేవి. ఊరిలో ప్రతి ఒక్కరూ డబ్బు ఉన్నవాళ్లే. ఎవ్వరింట్లో కూడా ఏమీ తక్కువ ఉండేది కాదు. డబ్బులు ఎంత ఉండేవంటే ప్రజలందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకున్నారు. అదే ఊరిలో ఒక డాక్టర్ గారు ఉండేవారు. అతని పేరు శివాజీ. అతని దగ్గర భూమి లేదు, డబ్బులు నగలు కూడా లేవు. ఊరిలో ఎవ్వరికి జబ్బు చేసినా శివాజీ దగ్గరికే వచ్చి మందులు తీసుకునేవారు. శివాజీ ఎంత నేర్పరి అంటే అతను నాడీ పట్టుకుని రోగమేంటో తెలుసుకునేవాడు. ఇంకా అతను మందులు వేసుకుంటే అందరికీ నయమైపోయేది. దీపావళికి మొత్తం ఊరంతా వెలిగిపోతుంది. కానీ శివాజీ ఇల్లు ఇంకా హాస్పిటల్ మాత్రం ఏ వెలుగు లేకుండా అలాగే పడి ఉన్నాయి. అది చూసి ఒకతను ఇలా అన్నాడు, చీచీ చీచీ, ఎంత చండాలంగా ఉందో నీ ఇల్లు. మన ఊరి దివాళీ శోభ మొత్తం ఈ డాక్టరే పాడు చేశాడు. అరే శివాజీ, ఇంక నువ్వు వెళ్ళి ఊరి బయట ఉండు. అలా శివాజీ ఏమీ అనకుండా ఊరి బయటకు వెళ్లి నివసించాడు. కొన్ని రోజులకి ఊరిలో ఒక విషజ్వరం వ్యాపించింది. అప్పుడు అందరూ శివాజీని వెతుక్కుంటూ అతని దగ్గరికి వెళ్లారు. అరే శివాజీ డాక్టర్ గారు, మీరు ఊరిలోకి రండి. శివాజీ స్వార్థం లేకుండా అందరికీ వైద్యం చేశాడు. అలా మెల్లిమెల్లిగా అందరికీ నయమైంది. కాని రాత్రి పగలు పనిచేసి విశ్రాంతి లేకపోవడం వల్ల శివాజీ ఆరోగ్యం పాడైంది. అప్పుడు అందరూ చాలా బాధపడ్డారు. దేవుడా, నీ కృప చూపించు, శివాజీ గారికి నయం చెయ్యి. శాంతించు శివాజీ, నేను నిన్ను ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు నీకు మొత్తం నయమైపోతుంది. వెళ్ళి నువ్వు ముందు ఏదైతే ఇంట్లో ఉండేవాడువో మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళి ఉండు. అవును, దేవత సరిగ్గా చెప్పింది. మేము నీతో చాలా తప్పుగా వ్యవహరించాము. మమ్మల్ని క్షమించు. పద, నీ ఇంటికి మళ్ళీ వెళ్ళు. ఎప్పుడైతే ఊరి వాళ్ళందరూ శివాజీతో కలిసి తన పాత ఇంటి దగ్గరికి వచ్చారో అక్కడ చూసి ఆశ్చర్యపోతారు. అక్కడ పాత ఇల్లుకి బదులుగా ఒక బంగారు మహల్ ఒకటి ఉంది. ఇంకా ఊరిలో అన్ని ఇళ్ళు పగిలిపోయి పాత ఇల్లుల్లా మారిపోయాయి. అది చూసి ఊరి వాళ్ళు కంగారు పడతారు. మంచి పని అయింది. ఆ దేవత మనకి మనం చేసిన పనికి మంచి శిక్ష వేసింది. అది చూసి శివాజీ బాధపడతాడు. దేవి, మీరు దయచేసి వాళ్ళని క్షమించండి. వీరికి వాళ్ళ తప్పు తెలిసి వచ్చింది. సరే, నీ ఇష్టం. అలా శివాజీ యొక్క ప్రార్థన విని దేవి అందర్నీ క్షమిస్తుంది. అప్పుడు శివాజీ మహల్ తో పాటుగా అందరి ఇల్లు తిరిగి మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ ఊరి వాళ్ళందరూ ఆనందంగా జీవించారు. అందుకే అంటారు, మనమందరం కలిసిమెలిసి ఉండాలని. అత్యాస పావు బజీ వ్యాపారి. ఒక ఊరిలో రంగా అనే ఒక ప్రఖ్యాతి చెందిన పావు బజీ వ్యాపారి ఉండేవాడు. అతను చాలా ఏళ్లుగా ఒకే దగ్గర బండిని పెట్టేవాడు. అతను ఎక్కడైతే బండి పెట్టేవాడో అక్కడ పొద్దున్న సాయంత్రం పావు బజీ తినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. కొంతమంది అక్కడే ఉండి తింటే మరికొంతమంది పార్సల్ చేసుకుని వెళ్లేవారు. రంగా ఇన్ని ఏళ్లుగా చాలా డబ్బులు సంపాదించాడు. కానీ ఎన్ని డబ్బులున్నా కూడా అతను చాలా పిసినారి ఇంకా అత్యాసపరుడు కావడం వల్ల ఎప్పుడూ ఖర్చు పెట్టేవాడు కాదు. ఎప్పుడూ కూడబెట్టడానికే చూసేవాడు. అదేంటి రంగా, నీ బండి చాలా పాడైపోయింది. దీన్ని వెంటనే బాగు చేయించు, లేదా కొత్తది కొను, లేకపోతే నీ వ్యాపారం చాలా నష్టపోతది. అరే ఏమైంది నా బండికి? బాగానే ఉంది కదా. నేను దీన్ని మరమ్మతు చేయించానంటే 2-3 రోజుల పని ఆపాల్సి ఉంటుంది. లేదు బాబు, లేదు, నేను నా బండిని మూసేయను. తన పొగరు, అత్యాస ఇంకా పిసినారితనం వల్ల రంగా మరమ్మతులు చేయించలేదు, ఇంకా పని కూడా ఆపలేదు. ఒకరోజు రంగాకి ఒక పెళ్లి ఆర్డర్ వచ్చింది. అరే రంగా, నేను నీ పావుబాజీ గురించి చాలా విన్నాను. నా కూతురు పెళ్లి ఉంది. నువ్వప్పుడు పావుబాజీ యొక్క స్టాల్ పెట్టాల్సి ఉంటుంది. కానీ గుర్తుంచుకో, ఈ విరిగిపోయిన బండిని మాత్రం తీసుకురాకు. ఇదిగో అడ్వాన్స్ డబ్బులు. మిగతా ఎంత కావాలో నువ్వు రేపు వచ్చి నా దగ్గర తీసుకో. కానీ మంచి బండి బాగా అలంకరించి తీసుకురా. నాకు పెళ్లిలో ఏ లోటు ఉండకూడదు. మీరు అసలు చింతించొద్దు సేటు గారు, నేను మీ బంధువులందరినీ చాలా బాగా చూసుకుంటాను. అప్పుడు సేటు గారు వెళ్లిపోయాక రంగా ఆలోచించాడు. భలే దొరికాడు నాకు నీతులు నేర్పించేవాడు. నా ఈ బండి ఇంకా 4 సంవత్సరాలు నడుస్తుంది.
రంగా ఆర్డర్ అయితే తీసుకున్నాడు, ఇంకా డబ్బులు కూడా తీసుకున్నాడు. కానీ తన బండిని మాత్రం బాగు చేయించలేదు. మరి దానినే బాగా అలంకరించి పెళ్లికి తీసుకువెళ్ళాడు. ఎప్పుడైతే పెళ్లిలో రంగా పెళ్లివారికి పావుబజీ తినిపిస్తుండగా అప్పుడే బండి మొత్తం విరిగిపోయి కింద పడిపోయింది. అక్కడ ఇక్కడ మొత్తం సామాన్లు ఎగిరిపోయాయి. అప్పుడు అందరూ అక్కడికి వచ్చి చూసి సేటు గారిని బాగా తిట్టుకున్నారు.